Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముద్రగడ మళ్లీ యాక్టివేట్. జగన్కు రాసిన లేఖలో టీడీపీ నేతల పేర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కొద్ది రోజుల కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే స్పందించి డాక్టర్లు, ఆసుపత్రి మేనేజ్మెంట్తో మాట్లాడి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు తన ఆరోగ్యం గురించి వైఎస్ జగన్ ఆరా తీశారని, ఎటువంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కష్ట సమయంలో జగన్ తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు, అండగా నిలబడినందుకు ఎప్పటికీ రుణపడే ఉంటామని అన్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, చిర్ల జగ్గిరెడ్డి, ఆకుల వీర్రాజు, చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీత, చలమలశెట్టి సునీల్, తోట త్రిమూర్తులు, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రామ్మోహన్ కుటుంబ సభ్యులు తనను ఎప్పటికప్పుడు పరామర్శించారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ముద్రగడ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అంగూరి లక్ష్మీ శివకుమారి, జ్యోతుల నెహ్రూ, దౌలూరి దొరబాబు వంటి నాయకులు పార్టీలకు అతీతంగా తన కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్కు తరలించడానికి వైఎస్ జగన్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. పార్టీలు, వర్గాలు, కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా తనకు, తన కుటుంబానికి అండగా ఉన్నారని అన్నారు. జగన్కు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పారు.